హలో అండి, గుడ్ మార్నింగ్. మనం ఫస్ట్ టాక్ అండి ఈరోజు ఐటీడీ సెమినేషన్ అండి. ఇది మనం చూసుకుంటే ఒక కరువు కంప్లీట్ చేసుకుందండి. కరువు కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఆ కప్ అని అనుకోవచ్చు అండి. కప్ అని అనుకుంటాం కదా, అట్లాగే ఇది ఒక కప్ అనుకున్నాము. పైన ఇట్లా వచ్చిన ఈ హ్యాండిల్ అంటామండి. ఇది కన్స్ట్రక్షన్ మోడ్లో ఉందండి. ఈ కన్స్ట్రక్షన్ మోడ్లో నుంచి మనకి అప్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుందండి. సో అలాగే మనం కింద నుంచి డ్రా చేసుకుంటే అప్ మూమెంట్ ఛానల్లో పైకి వెళ్తూ ఉందండి. ఇది ఒక అబ్జర్వేషన్ అండి. ఈ రౌండ్ బాటమ్ కంప్లీట్ చేసుకుంది, పైన కన్స్ట్రక్షన్ జరిగిందండి. ఈ రెండు మనం ఆయన ఒక బ్యాలెన్స్ తీసుకుంటే ఈ స్టాక్ అనేది కొంచెం మూమెంట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందండి. స్టాక్ నేమ్ ఐటీడీ సెమినేషన్ అండి. డైలీ ఫ్రేమ్ 388 అబవ్ వాచ్ అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ బిగ్ బ్లాక్ కన్స్ట్రక్షన్ అండి. ఇది కూడా చూసారంటే ఒక కప్ అండ్ హ్యాండ్ అండి. ఇది కూడా సేమ్ ఇందాక మనం ఏమనుకున్నాం, స్టాక్ అనుకున్నాం ఐటీడీ సెమినేషన్. ఇది కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఉందండి. బట్ అది కన్స్ట్రక్షన్ జరిగి పైకి వెళ్ళిపోయి కన్స్ట్రక్షన్ జరిగిందండి. ఇది కప్ అండ్ హ్యాండ్ అండి. ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఒకసారి టెస్ట్ చేస్తుందండి, మళ్ళీ కన్స్ట్రక్షన్ జరిగి మళ్ళీ టెస్ట్ చేస్తుందండి. సో చూస్తున్నట్టయితే మనకి ఒక బిగ్ క్యాండిల్ వచ్చిందండి. బిగ్ క్యాండిల్ అప్ మూమెంట్ కనబడుతుందండి. సో ఇది బేస్ చేసుకుంటే మనకి ఇలాగే ఇది కూడా ఒక అప్ ఛానల్ అండి. డ్రా చేస్తా ఉండండి మీ ముందే. ఇది కూడా చూసుకుంటే మనకు ఒక అప్ ఛానల్ అండి. ఇలా చూసారా? ఇలా చూసుకున్నట్టయితే మనకి అప్ మూమెంట్ కనబడుతుందండి. సో ఇది కూడా మనకు అప్ మూమెంట్ ఛానల్ అండి. సో ఇది డైలీ టైం ఫ్రేమ్ అండి. 270 అబవ్ వాచ్ అండి. ఓకే అండి, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతానండి, టైం లేదు. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ సెలో వరల్డ్ లిమిటెడ్ అండి. ఇది చూస్తున్నట్టయితే మనకి ఒక రౌండ్ బాటమ్ అయిందండి. రౌండ్ బాటమ్ మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత రీటెస్టింగ్ చేసిందండి స్టాక్ అనేది. రీటెస్టింగ్ చేసి మళ్ళీ మనకి ఒక అప్ మూమెంట్ కనబడుతుందండి క్యాండిల్ అనేది. మనకి ఏదైతే బ్రేక్అవుట్ అయిందో ఆ ఫార్మేషన్ ఇది బ్రేక్అవుట్ అవ్వకుండా అక్కడ కన్స్ట్రక్షన్ జరిగిందండి. కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత పైకి మూమెంట్ చూపిస్తుందండి. సో అందుకని ఈ స్టాక్ సెలెక్ట్ చేస్తున్నానండి. సెలవుడు. అది కాకుండా మనకి వచ్చేది ఇప్పుడు స్కూల్స్ ఓపెనింగ్స్ కదండి. ఈ స్టాక్ అనేది కొంచెం బిజినెస్ ఉంటుందండి. సెలవుడు అంటే తెలిసిందే కదండి, వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సెస్. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయండి. స్కూల్స్ రీఓపెనింగ్ కాబట్టి మేబీ స్టాక్ కొంచెం బులిష్నెస్ ఉండొచ్చండి. సో అందుకని ఈ స్టాక్ సెలెక్ట్ చేస్తున్నానండి. డైలీ టైం ఫ్రేమ్ 940 అబవ్ వాచ్ అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ కొయ్యో క్యామ్నల్ లిమిటెడ్ అండి. ఇది వచ్చేసరికి వీక్లీ టైం తీసుకుంటానండి. మీకు డిస్ప్లే అవుతుంది, కనిపిస్తుందా? వీక్లీ టైం తీసుకుంటానండి. ఇది చెప్పాలంటే చూడండి, ఒక లాంగ్ కన్స్ట్రక్షన్ అండి. ఇదంతా ఒక లాంగ్ కన్స్ట్రక్షన్ అండి. ఈ ప్యాటర్న్ మొత్తం ఒక లాంగ్ కన్స్ట్రక్షన్ జరిగిందండి. సో ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ నుంచి మనకి బాగా ర్యాలీ జరిగిందండి. ర్యాలీ జరిగింది, ఇదంతా ర్యాలీ అండి. ఇంత ర్యాలీ జరిగిన తర్వాత మళ్ళీ ఫాల్ అయిందండి. స్టాక్ అనేది ఫాల్ అయింది. ఇదంతా ఫాలోగా ఉందండి స్టాక్. మళ్ళీ ఇప్పుడు మనకి ఒక ఈ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఇక్కడ సపోర్ట్ తీసుకుందండి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బులిష్నెస్ స్టార్ట్ అయిందండి. సో మనకి ప్రీవియస్ ఉన్నది హిట్ చేసే ఛాన్స్ అయితే ఉందండి. సో అందుకని స్టాక్ సెలెక్ట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసప్పటికి మనకి కింద వాల్యూమ్స్ కూడా బిల్డప్ అవుతున్నాయండి. సో అందుకని స్టాక్ సెలెక్ట్ చేస్తున్నాను. వీక్లీ టైం ఫ్రేమ్ 160 అబవ్ వాచ్ అండి. స్టాక్ నేమ్ కొయ్యో క్యామ్లిన్ అండి. ఓకే అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ ఎస్పీసీ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అండి. ఇది వీక్లీ టైం ఫ్రేమ్ అండి.
ఇది చూసినట్టయితే మనకి ఒక బాటమ్ లైన్ తీసుకున్నాం అనుకోండి, ట్రెండ్ లైన్ తీసుకున్నట్టయితే ఆ ట్రెండ్ లైన్ క్రాస్ చేసి దిగకుండా మనకే ఉందండి క్యాండిల్ స్టిక్స్ అనేది. సో దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. సో కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్తుందండి. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ చూసారా, ఈ కన్స్ట్రక్షన్ మోడల్ జరుగుతుందండి. ఇది వీక్లీ టైం ఫ్రేమ్ అండి. వీక్లీ టైం ఫ్రేమ్ తీసుకుంటున్నాను. సో ఈ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఈ మోడ్లో నుంచి కన్స్ట్రక్షన్ ఈ బాక్స్ నుంచి మనకి బ్రేక్అవుట్ అయితే హై మూమెంట్ అయితే ఛాన్స్ ఉందండి. పైకి వెళ్ళే మూమెంట్ అయితే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి. సో అందుకని ఇది తీసుకున్నానండి. చాలామంది చాలా చిన్న స్టాక్ అయితే చెప్పండి, ఎక్కువ ప్రైస్ మీకు పెట్టలేకపోతూ ఉంటారండి. సో ఇది చూడండి 27 రూపీస్ అయితే 28 అబౌవ్ వాచ్ అండి. వీక్లీ టైం ఫ్రేమ్ అండి, ఎస్పీసీ. దెన్ నెక్స్ట్ స్టాక్ హెచ్ఈజీ అండి, హెచ్ఈజీ లిమిటెడ్. ఇది వీక్లీ టైం ఫ్రేమ్ అండి. చూడండి ఇది చూసినట్టయితే ఒక రౌండ్ బాటమ్ అండి. రౌండ్ బాటమ్ అయిన తర్వాత ఇక్కడ ఫెయిల్ అయిందండి, కన్స్ట్రక్షన్ జరిగింది. కొంచెం కన్స్ట్రక్షన్ జరిగినా కానీ అది మనకి అప్మెంట్ రాలేకపోయిందండి. మళ్ళీ ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి. సో ఇప్పుడు వచ్చేసప్పటికి ఇది బ్రేక్అవుట్ అయిందండి. ఈ బ్రేక్అవుట్ అయిన మళ్ళీ రిటెస్షన్ చేస్తుందండి. రిటెస్షన్ చేసి మళ్ళీ ఇప్పుడు ఒక సపోర్ట్ తీసుకుందండి. చూడండి, ఇది జూమ్ చేస్తున్నాను. ఇక్కడ సపోర్ట్ తీసుకుందండి. సపోర్ట్ తీసుకొని ఇప్పుడు పైకి చూపిస్తుందండి. మనకి అప్ మూమెంట్ అయితే వచ్చే ఛాన్స్ కనిపిస్తుందండి. సో అందుకని ఈ స్టాక్ చూద్దామని పెట్టుకున్నానండి మన అనాలిసిస్ ప్రకారం. సో ఇది మూమెంట్ స్టార్ట్ అయితే మాత్రం చాలా బాగా మూమెంట్ అయితే వచ్చే ఛాన్స్ ఉందండి. ఇది ఒక నా వ్యూ మాత్రమేనండి, ఎటువంటి రికమెండేషన్ చేయట్లేదు, గమనించాలి. హెచ్ఈజీ అండి, వీక్లీ ఫ్రేమ్ 2480 అబౌవ్ వాచ్ అండి. ఓకే అండి. నెక్స్ట్ స్టాక్ ఆశా ఇండియా గ్లాస్ అండి. ఇది మంత్లీ ఫ్రేమ్ తీసుకున్నానండి. ఇది చూస్తుంటే అండి మనకి ఒక కింద నుంచి బాటమ్ తీసుకుంటే దాన్ని టచ్ చేసుకుని వెళ్తాను, ఇందాక అనుకున్న స్టాక్ లాగే. సో ఇది మొత్తం కన్సెషన్ మోడ్లో ఉందండి. ఈ కన్సెషన్ మోడ్లో ఉండి ఒక క్యాండిల్ ఈజ్ ఈక్వల్ టు 1 మంత్ కదండి. లాస్ట్ మంత్ బులిష్లో ఉందండి, ఈ మంత్ బులిష్లో ఉందండి. బ్రేక్అవుట్ అయితే దగ్గరగా ఉందండి. ప్రీవియస్ ఉన్న రెసిస్టెన్స్ని హిట్ చేసే ఛాన్స్ అయితే ఉందండి. ఒక కప్ అని అనుకోవచ్చు అండి, ఏదైనా మనం అనుకోవచ్చు, మనం ఏ కప్ చూసో అది చూసుకోవచ్చు అండి. అయితే మనకి ఇప్పుడు 660 అబౌవ్ వాచ్ అండి. ఈ కన్సెషన్ మోడ్ వస్తే మనకి వచ్చే మూమెంట్ బాగుంటుందండి, ఎందుకంటే మంత్లీ క్యాండిల్ కాబట్టి. సో 660 అబౌవ్ వాచ్ అండి. దెన్ లాస్ట్ స్టాక్ ఈజ్ then last stock is ట్వంటీ మైక్రాన్స్ అండి. ఇది కూడా మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి. ఇది కూడా చూసారా, మనకి ఇది మొత్తం కన్సెషన్ అండి. ఇది మొత్తం కన్సెషన్ మోడ్లో జరిగిందండి. ఇక్కడ నుంచి ర్యాలీ జరిగింది సారా. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత కన్సెషన్ జరిగిందండి. మళ్ళీ రిటెషన్ చేసింది. రిటెషన్ చేసిన తర్వాత స్టాక్ అంత కాకలేదండి. 67 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనకి ఈ హై చూసారా, దగ్గర నియర్ బై 200 రూపీస్ అండి. 200 రూపీస్ టచ్ చేసిందండి. 200 రూపీస్ టచ్ చేసి స్టాక్ కొంచెం ఫాలో అయిందండి. ఫాలో అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుందండి. సపోర్ట్ తీసుకొని మళ్ళీ స్టాక్ అనేది రివర్స్ తీసుకొని పైకి వెళ్ళి ఛాన్స్ అయితే ఉందండి. అప్ మూమెంట్ చూపిస్తుంది. సో మనం ఎలా చూసుకున్నా పర్లేదండి. ఇది ఒక పోల్ అనుకోవచ్చు, ఇక్కడ తీసుకుంటే ఒక పోల్ అనుకోవచ్చు, ఇది ఒక ఫ్లాగ్ అనుకోవచ్చు అండి. పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అంటారండి. ఈ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి ప్రీవియస్ అంటే లాస్ట్ మంత్ అండి, లాస్ట్ మంత్ బిగ్ క్యాండిల్ వచ్చింది. ఈ మంత్ కూడా మనకి అప్ మూమెంట్ చూపిస్తుంది అండి క్యాండిల్. సో ఈ స్టాక్ అనేది మనకి పోలిష్నెస్ ఉండే ఛాన్స్ అయితే ఉందండి. మీ వాచ్ స్టార్ట్ చేసుకొని వాచ్ చేయండి, ఎటువంటి రికమెండేషన్ చేయట్లేదండి.
డూ యువర్ ఓన్ అనాలిసిస్ అండి మీరు బై చేయాలనుకుంటే కనుక. ఓకే అండి, ఇది నా అనాలిసిస్ మాత్రమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ స్టాక్ టైం 20 మైక్రాన్స్ అండి, మంత్లీ ఫ్రేమ్ 177 అబవ్ వాచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.